హలో టు ఎవ్రీవన్. ఇది నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో. నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో రెస్ట్ కంట్రోలర్‌ని ఎలా క్రియేట్ చేయాలి యూజింగ్ స్ప్రింగ్ బూట్ పైన చేస్తున్నా. సో, ఇది నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో కాబట్టి నాకు పెద్దగా ఎలా వీడియోస్ చేయడం వాటి గురించి తెలీదు. బట్ ఎక్స్‌ప్లనేషన్ మాత్రం నీట్‌గానే చేస్తాను. కాకపోతే కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో, లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ రెస్ట్ కంట్రోలర్ అంటే ఏమని తెలుసుకోవడానికి ముందు, రెస్ట్ కంట్రోలర్ ఎలా క్రియేట్ చేయాలని తెలుసుకోవడానికి ముందు కొన్ని సింపుల్ బేసిక్ టర్మ్స్ లాగా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అసలు ఆ బేసిక్స్ ద్వారా మీకు రెస్ట్ కంట్రోలర్ అంటే ఏంటి ఇంకా కొంచెం క్లియర్ అండర్‌స్టాండింగ్ వస్తుంది. సో, ఫస్ట్ పాయింట్ మనకి ఇనీషియల్ డేస్‌లో ఒక ప్రాజెక్ట్ అనేది ఒక ఎంటర్‌ప్రైజ్ అప్లికేషన్ గాని, వెబ్ అప్లికేషన్ ఏదన్నా ఒకటి డెవలప్ చేయాలంటే ఎలా అంటే ఒక డిజైన్ ప్యాటర్న్ అనేది యూజ్ చేసేవాళ్ళు. ఆ డిజైన్ ప్యాటర్న్ ఏమిరా అంటే మోడల్ వ్యూ కంట్రోలర్. సో, దీన్నే ఎంవీసీ అంటారు షార్ట్ ఫామ్‌లో. ఎం స్టాండ్స్ ఫర్ మోడల్, వి స్టాండ్స్ ఫర్ వ్యూ, సి స్టాండ్స్ ఫర్ కంట్రోలర్. సో, ఈ ఎంవీసీలో ఏమిరా అంటే బోత్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ కోడ్ మొత్తం ఈ ఎంవీసీ మొత్తం ఎంటర్‌ప్రైజ్ అప్లికేషన్ మొత్తం కలిపి ఈ ఎంవీసీ డిజైన్ ప్యాటర్న్ యూజ్ చేసి డెవలప్ చేసేవాళ్ళు. సో, దీంట్లో ఏమంటే ఒక్కొక్క దాని పని అంటే ఏం వర్క్ చేసింది, దాని రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏదో తెలుసుకుందాం ఫస్ట్. ఫస్ట్ కంట్రోలర్ పార్ట్. సో, ఏదన్నా క్లయింట్ నుంచి ఏదన్నా రిక్వెస్ట్ వచ్చిందంటే అది ఎక్కడికి వెళ్తుందంటే ఫస్ట్ కంట్రోలర్కి వెళ్తుంది. సో, కంట్రోలర్ ఏం చేసిందంటే వచ్చిన రిక్వెస్ట్ని ప్రాసెస్ చేసింది. సో, ప్రాసెస్ చేసి నథింగ్ బట్ అతని రిక్వెస్ట్ ఏం అతని నీడ్స్, సో అవన్నీ తెలుసుకుంటుంది. సో, సపోజ్ ఒక ఎగ్జాంపుల్తో దీన్ని అలానే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, నేను ఒక క్లయింట్ అనుకోండి. నా రిక్వెస్ట్ ఏమిటంటే నాకు ఏదన్నా 2 నంబర్స్ అడిషన్ కావాలి. సపోజ్ 10, 20 ఈ 2 నంబర్స్ అడిషన్ కావాలి. సో, రిక్వెస్ట్ సెండ్ చేస్తాను. కంట్రోలర్ పార్ట్‌కి వెళ్తుంది. సో, కంట్రోలర్ ఏం చేసిందంటే ఆ రిక్వెస్ట్‌ని ప్రాసెస్ చేస్తుంది. సో, ప్రాసెస్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ నంబర్స్‌ని యాడ్ చేయాలి. సో, ఈ నంబర్స్‌ని యాడ్ చేయాలంటే ఒక టాస్క్ అనేది పర్ఫార్మ్ చేయాలి. సో, ఆ 2 నంబర్స్‌ని యాడ్ చేయడానికి కావాల్సిన కోడ్ ఎక్కడ ఉంటుందంటే మోడల్‌లో ఉంటుంది. సో, ఇక్కడి నుంచి వచ్చిన రిక్వెస్ట్‌ని ఏం చేసిందంటే మోడల్‌కి సెండ్ చేసింది. సో, మోడల్‌లో ఏమైనా ఉంటుందంటే బేసికల్‌గా బిజినెస్ లాజిక్ అనేది ఉంటుంది. సో, బిజినెస్ లాజిక్‌తో పాటు డేటాబేస్ లాజిక్ అంటే డేటాబేస్‌కి సంబంధించిన కోడ్ అనేది ఉంటుంది. సో, ఇప్పుడు నా రిక్వెస్ట్ 2 నంబర్స్‌ని అడిషన్ కావాలి. సో, ఆ 2 నంబర్స్‌కి కావాల్సిన ఆ 2 నంబర్స్‌ని అడిషన్ చేయాల్సిన కోడ్ ఎక్కడ ఉంటుంది అంటే మోడల్ పార్ట్‌లో ఉంటుంది. సో, ఈ మోడల్ పార్ట్‌లో మనం ఆ 2 నంబర్స్ అడిషన్ అనేది కావాల్సిన లాజిక్ అంతా దీంట్లో ఉంటుంది. సో, ఆ లాజిక్ ఇంప్లిమెంట్ అయిన తర్వాత ఇక్కడి నుంచి ఒక రెస్పాన్స్ వస్తుంది. ఆ రెస్పాన్స్ ఆ రెండిటి యొక్క అడిషన్. సో, ఆ అడిషన్ మళ్ళీ కంట్రోలర్‌కి వస్తుంది. సో, కంట్రోలర్ ఏం చేసింది, ఇప్పుడు ఆ నంబర్స్‌ని అడిషన్ చేసింది. ఓకే. ఇప్పుడు మళ్ళీ దాన్ని క్లయింట్‌కి షో చేయాలి. అంటే రెస్పాన్స్ కావాలి. సో, షో చేయాలంటే వ్యూ. దీన్ని ఏం చేస్తుందంటే వ్యూకి సెండ్ చేసింది. సో, వ్యూ ఏం చేసిందంటే వ్యూ అనేది మనకి హెచ్‌టీఎంఎల్ ఫార్మాట్‌లో మనకి డిస్‌ప్లే చేసింది. ఏది 30 అంటే 10+20 30 కాబట్టి ఆ 30ని వ్యూ అనేది షో చేసింది క్లయింట్‌కి. అంటే నేను క్లయింట్ కాబట్టి. సో, ఇది ఇక్కడ రెస్పాన్స్ ఏమన్నా అంటే వ్యూ పార్ట్. అంటే వ్యూ అనేది రెస్పాన్స్‌గా మనకేమొస్తుంది వ్యూ. ఆ వ్యూలో ఏముంటుంది మనం ఏదైతే రిక్వెస్ట్ సెండ్ చేయడం దానికి కావాల్సిన అవుట్పుట్ అనేది ఈ వ్యూ పార్ట్‌లో వస్తుంది. సో, కంట్రోలర్ నుంచి వ్యూ అనేది రెస్పాన్స్‌గా వస్తుంది. సో, అర్థమైందా? కంట్రోలర్ ఏం చేసింది ఫస్ట్ రిక్వెస్ట్‌ని ప్రాసెస్ చేసింది. ఆ ప్రాసెస్ చేసిన రిక్వెస్ట్‌ని ఎక్కడికి పంపిస్తుందంటే మోడల్‌కి పంపిస్తుంది. మోడల్ ఏమైనా ఉంటుంది బిజినెస్ లాజిక్ ఉంటుంది. సో, మనం ఏదైతే బిజినెస్ లాజిక్ ఉంటుందో అంటే ఏదైతే మన రిక్వెస్ట్ వచ్చిందో దానికి కావాల్సిన టాస్క్ అనేది అక్కడ పర్ఫామ్ అయ్యి మనకి రెస్పాన్స్ వస్తుంది. సో, ఆ రెస్పాన్స్ వచ్చిందని ఏం చేసింది వ్యూ పార్ట్ ఏం చేసిందంటే షో చేసింది. సో, ఇది ఎంవీసీ ఆర్కిటెక్చర్. సో, అంతేకాకుండా మోడల్ పార్ట్‌లో ఏమంటుందంటే ఈ బిజినెస్ లాజిక్‌తో పాటు డేటాబేస్‌కి సంబంధించిన లాజిక్ కూడా ఈ మోడల్ పార్ట్‌లోనే ఉంటుంది. సో, బట్ ఇప్పుడు సపోజ్ నేను ఏదన్నా వాల్యూ స్టోర్ చేయాలనుకుంటున్నా. సో, దానికి కావాల్సిన ఇది కూడా ఈ మోడల్ పార్ట్‌లోనే ఉంటుంది. సో, ఇక్కడికి ఎంవీసీ అంటే. సో, దీని నుంచి మనకేమర్థమైంది కంట్రోలర్ అనేది ఏం చేసింది రిక్వెస్ట్ చేసింది. ఆ రిక్వెస్ట్ చేసినానికి రెస్పాన్స్ వస్తుంది. సో, ఇక్కడ ఏమనంటే రెస్పాన్స్ వ్యూ. సో, దీంట్లో ఒక ప్రాబ్లమ్ వచ్చింది. ఈ ప్రాబ్లమ్ ఏమనంటే బోత్ బిజినెస్ లాజిక్, రిపాజిటరీ అంటే డేటాబేస్ లాజిక్ 2
ఒకే చోట ఉండడం వల్ల డెవలప్మెంట్ అనేది కాంప్లెక్స్గా ఉండేది, అంటే కష్టంగా ఉండేది. సో దీన్ని ఓవర్కమ్ చేసేదానికి మళ్ళీ ఏం వచ్చిందంటే ఫ్రంట్ ఎండ్ని బ్యాక్ ఎండ్ని డివైడ్ చేశారు. సో వ్యూ పార్ట్ని తని చేసేశారు, ఈ మోడల్ పార్ట్ కంట్రోలర్ పార్ట్ని తని చేసేశారు. వ్యూ ఈజ్ నథింగ్ బట్ ఫ్రంట్ ఎండ్. సో ఈ వ్యూని తని చేసేశారు, బ్యాక్ ఎండ్ అంటే ఈ కంట్రోలర్ పార్ట్ని తని చేసేశారు, కంట్రోలర్ మోడల్. సో అగైన్ ఈ బ్యాక్ ఎండ్ ఏం చేశారంటే బేస్డ్ ఆన్ ఎంబీసీ ప్యాటర్న్లో డిజైన్ చేశారు. సో ఇక్కడ ఏం చేశారంటే కంట్రోలర్ని అలానే ఉంచేసి సర్వీస్ని, అంటే సర్వీసెస్ ఇస్ నథింగ్ బట్ బిజినెస్ లాజిక్. సో ఇక్కడ రాస్తాను, బిజినెస్ లాజిక్. సో ఇక్కడ ఏమైనా ఉంటుందంటే బిజినెస్ లాజిక్ ఉంటుంది. ఇక్కడ ఏమైనా అంటే రెపాజిటరీ అంటే డేటాబేస్కి సంబంధించిన లాజిక్ అనేది ఇక్కడ ఉంటుంది, ఇక్కడ డిఏఓ లేయర్. సో దీన్ని ఏం చేశారంటే 3 లేయర్ ఆర్కిటెక్చర్స్గా డివైడ్ చేశారు. అంటే ఇది ఒక లేయర్, కంట్రోలర్ అనేది ఒక లేయర్, సర్వీస్ అనేది ఒక లేయర్, డేటా డిఏఓ లేయర్ ఆర్ రెపాజిటరీ లేయర్ అని కాల్ చేస్తారు. సో ఇది ఒక లేయర్గా డివైడ్ చేశారు. సో ఈ వ్యూన్ అనేది ఎంబీసీ నుంచి తని చేస్తారు. సో ఇక్కడ ఏమన్నా అంటే ఇది ఫ్రంట్ ఎండ్, ఇది బ్యాక్ ఎండ్. సో ఏదైనా రిక్వెస్ట్ ఈ వ్యూ పార్ట్ నుంచి వచ్చిందంటే కంట్రోలర్ ఏం చేస్తున్నారు అంటే సేమ్ ఇందాకలాగానే ప్రీవియస్ ఆర్కిటెక్చర్ లాగా రెస్పాన్స్ తీసుకుంటుంది, రిక్వెస్ట్ని తీసుకుంటుంది, ఆ ప్రాసెస్ చేసిన రిక్వెస్ట్ని సర్వీస్ లేయర్కి సెండ్ చేస్తుంది, సర్వీస్ నుంచి డిఏఓ లేయర్. సో ఈ విధంగా ఇక్కడ వర్క్ అనేది జరిగింది. సో ఇప్పుడు కంట్రోలర్ బిజినెస్ సర్వీస్ లేయర్ మధ్య కమ్యూనికేషన్ జరగాలంటే ఇంటర్ఫేసెస్ ద్వారా జరుగుతుంది. సో ఇంటర్ఫేసెస్ యూజ్ చేసి ఈ కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏమరా అంటే ఎంవిసిలో రెస్పాన్స్ అనేది ఏమరా అంటే మనకి వ్యూ అనేది రెస్పాన్స్గా వచ్చేది. సో బట్ ఇక్కడ ఏమరా అంటే డేటా, ఈ వ్యూ పార్ట్కి ఏమరా అంటే రెస్పాన్స్గా డేటా అనేది వెళ్తుంది. సో ఇంతకుముందు వ్యూ అనేది రెస్పాన్స్గా వస్తుంది, కాకపోతే ఇక్కడ డేటా అనేది రెస్పాన్స్. సో ఈ డేటా అనేది ఎలా ట్రాన్స్ఫర్ అవుతుందంటే యూజింగ్ హెచ్టిటిపి మెథడ్ అంటే ప్రోటోకాల్. ఈ హెచ్టిటిపి అనేది ఏంటంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే డేటా అనేది ట్రాన్స్ఫరింగ్ ఇంటర్నెట్లో. సో ఇక్కడ ఏంటంటే రెస్పాన్స్ అనేది డేటా. సో ఇక్కడ దాకా మనం అర్థం చేసుకునేది ఏమంటే కంట్రోలర్ అంటే ఏమి, ఒక రిక్వెస్ట్ చేసింది, ఆ రిక్వెస్ట్కి రెస్పాన్స్ అనేది వస్తుంది. సో ఇది మనం అర్థం చేసుకున్నాం. సో ఇది బాగానే ఉంది. ఇక్కడ ఫ్రంట్ ఎండ్ కంట్రోలర్ ఉంది. సో ఈ రెండింటి మధ్యకి డేటా ట్రాన్స్ఫర్ కావాలంటే మనం అంటే డేటా ట్రాన్స్ఫర్ ఈజ్ నథింగ్ బట్ కమ్యూనికేషన్. ఫస్ట్ ఈ కమ్యూనికేషన్ అనేది ఏమన్నా, ఈ కమ్యూనికేషన్ ఉండాలి అంటే మనకి ఏం కావాలంటే ఒక ఏపీఐ అనేది కావాలి. ఏపీఐ ఈజ్ నథింగ్ బట్ ఏపీఐ స్టాండ్స్ ఫర్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అనేది ఏమంటే ఒక ఏదైనా టూ సాఫ్ట్వేర్ ఉన్నిందంటే వాటి మధ్యలో కమ్యూనికేషన్ జరగడం కోసం మనం ఒక ఏపీఐ అనేది యూస్ చేస్తాం. సో ఆ రెండింటి మధ్య కమ్యూనికేషన్ క్రియేట్ చేయడానికి ఒక ఏపీఐ అనేది క్రియేట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఏపీఐ అంటే అర్థమైంది. సో బాగానే ఉంది. ఏపీఐ అనేది అర్థమైన తర్వాత అదే ఒక 2 వెబ్ బేస్డ్ అప్లికేషన్స్ అంటే 2 వెబ్ బేస్డ్ అప్లికేషన్స్ మధ్య కమ్యూనికేషన్ అనేది జరుగుతున్నాయి అంటే వాటిని ఏమంటే వెబ్ ఏపీఐ అంటాం. సో ఒక ఏపీఐ అంటే ఏమి, ఏదైనా 2 సాఫ్ట్వేర్స్ మధ్య కమ్యూనికేషన్ జరగాలంటే వాటిని ఏపీఐ అంటాం. సో అదే 2 వెబ్ బేస్డ్ అప్లికేషన్స్ మధ్య కమ్యూనికేషన్ జరుగుతుందంటే దాన్ని ఏమంటున్నామంటే వెబ్ ఏపీఐ అంటాం. సో ఇక్కడ దాకా బాగానే ఉంది. ఇప్పుడు ఈ వెబ్ ఏపీఐ అనేది ఉంది కదా, ఇక్కడ మన మెయిన్ కాన్సెప్ట్ వస్తాం. ఈ వెబ్ ఏపీఐ అనేది క్రియేట్ చేయాలంటే మనకి ఏం కావాలి, రెస్ట్ఫుల్ డిజైన్ ప్రిన్సిపల్స్. సో ఈ రెస్ట్ఫుల్ డిజైన్ ప్రిన్సిపల్స్ యూజ్ చేసి మనం ఒక వెబ్ ఏపీఐ అనేది క్రియేట్ చేస్తాం. సో వెబ్ ఏపీఐ అనేది మనం డిఫరెంట్ వేస్లో క్రియేట్ చేయొచ్చు యూజింగ్ సోప్ అప్లికేషన్, సోప్ డిజైన్ ప్రిన్సిపల్స్, ఈ విధంగా చాలా ఉన్నాయి. కాకపోతే మోస్ట్ ఫేమస్ ఏమరా అంటే రెస్ట్ ఏపీఐ, రెస్ట్ఫుల్ సర్వీసెస్. సో ఈ రెస్ట్ అంటే ఏమంటే రిప్రజెంటేషనల్ స్టేట్ ట్రాన్స్ఫర్. సో ఇదేమంటే ఒక కొన్ని డిజైన్ ప్రిన్సిపల్స్. దీంట్లో మెయిన్గా ఏముంటుందంటే గెట్, ఇక్కడ గెట్, పుట్, పోస్ట్, డిలీట్. సో ఈ 4 మెథడ్స్ అనేది ఉంటాయి. ఈ 4 మెథడ్స్ ఎందుకు అంటే మెయిన్గా గెట్ అనేది మనం డేటాని గెట్ చేసుకోవడానికి, పుట్ అనేది ఎందుకు అంటే ఏదన్నా ఉన్న డేటాని అప్డేట్ చేయడానికి,
సో పోస్ట్ అనేది న్యూ డేటాని ఇన్సర్ట్ చేయడానికి. డిలీట్ ఏంటంటే ఏదైనా డేటా ఉంటే ఆల్రెడీ ఆ డేటాని డిలీట్ చేయడానికి. సో ఈ 4 మెథడ్స్ యూజ్ చేసి మనం ఒక రెస్ట్‌ఫుల్ ఏపీఐ అనేది క్రియేట్ చేస్తాం. అంటే 4 మెథడ్స్ అని కాదు. అందులో రెస్ట్‌ఫుల్ డిజైన్ ప్రిన్సిపల్స్ యూజ్ చేసి మనం ఒక ఏపీఐని గాని క్రియేట్ చేసామంటే దాన్ని రెస్ట్ ఏపీఐ అంటాం. సో ఈ రెస్ట్ ఏపీఐ అనేది అర్థమైందనుకుంటా ఇప్పుడు. సో ఒక వెబ్ ఏపీఐ క్రియేట్ చేయాలంటే మనం ఏం చేస్తాం, కొన్ని రెస్ట్ కానీ సోప్ కానీ ఈ విధంగా డిజైన్ ప్రిన్సిపల్స్ యూజ్ చేసి మనం వాటిని క్రియేట్ చేస్తాం. సో దిస్ ఈస్ కాల్డ్ రెస్ట్ ఏపీఐ. సో ఇప్పుడు రెస్ట్ అంటే ఏమని అర్థమైంది. సో కంట్రోలర్ అంటే ఏమని అర్థమైంది. నెక్స్ట్ రెస్ట్ కంట్రోలర్ అంటే ఏమరా అంటే ఇక్కడ ఉందండి. సారీ, సో ఇక్కడ రెస్ట్ కంట్రోలర్ అంటే ఏమరా అంటే కంట్రోలర్ ప్లస్ రెస్పాన్స్ బాడీ. అంటే కంట్రోలర్ ప్లస్ రెస్పాన్స్ బాడీ. ఫస్ట్ ఈ కంట్రోలర్ ఏం చేసింది, రిక్వెస్ట్ తీసుకుంటుంది, దానికి ఒక రెస్పాన్స్ అనేది ఇచ్చింది. అదేవిధంగా రెస్ట్ కంట్రోలర్ అంటే ఏమంటే సేమ్ కంట్రోలర్ లాగానే ఒక రిక్వెస్ట్ తీసుకుంటుంది, దానికి ఒక రెస్పాన్స్ బాడీ అంటే ఒకేసారి మనకి సపరేట్ ఇవిగా ఇవ్వకుండా ఒకేసారి రెస్పాన్స్ బాడీ. ఈ రెస్పాన్స్ బాడీ గురించి మీకు ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్దర్గా కోడింగ్తో పాటు. సో ఫస్ట్ పాయింట్ మనకి రెస్ట్ కంట్రోలర్ అంటే అర్థమైంది కదా, ఒక రిక్వెస్ట్ తీసుకుంటుంది, దానికి రెస్పాన్స్ ఇస్తుంది. సో ఈ రెస్పాన్స్ బాడీ అనేది ఇంకా ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ దాకా మనకి థియరీ అనేది అర్థమైంది. సో ఇప్పుడు ఈ రెస్ట్ ఏపీఐ అనేది ఎందుకురా అంటే సేమ్ 2 వెబ్ అప్లికేషన్స్ కదా, ఏదైనా 2 సాఫ్ట్వేర్స్ కానీ ఏదన్నా వెబ్ ఏపీఐస్ కానీ ఏదన్నా కమ్యూనికేట్ అవుతుందంటే వాటిని ఏం చేస్తాం, రెస్ట్ ఏపీఐస్ ద్వారా మనం కమ్యూనికేట్ అయ్యే విధంగా చేస్తాం. సో అదేవిధంగా ఫ్రంట్ ఎండ్, సపోజ్ ఈ వ్యూ అనేది ఏంది ఫ్రంట్ ఎండ్, ఇదేమి బ్యాక్ ఎండ్. సో ఈ రెండింటి మధ్య ఇప్పుడు కమ్యూనికేషన్ క్రియేట్ చేయాలంటే మనం యూజింగ్ రెస్ట్ ఏపీఐస్. సో ఈ ఫ్రంట్ ఎండ్కి బ్యాక్ ఎండ్కి మనం కమ్యూనికేషన్ క్రియేట్ చేయాలంటే మనం రెస్ట్ ఏపీఐస్ ద్వారా క్రియేట్ చేస్తాం. సో ఇది మెయిన్, ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ కమ్యూనికేట్ అవ్వాలంటే ఇలా అర్థం చేసుకోండి, ఇంకా సింపుల్గా ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు కోడింగ్ పార్ట్. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, స్ప్రింగ్ బూట్ యూజ్ చేసి కదా మనం కోడింగ్ చేయాలనుకుంటున్నాం. సో ఫస్ట్ మనం ఒక స్ప్రింగ్ బూట్తో వర్క్ చేయాలంటే ఏం చేయాలి, మనకు ఒక ఐడిఈ అనేది కావాలి. ఐడిఈ అంటే ఏంది, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. సో ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. సో ఐడిఈ ఏంటంటే నేను ఇక్కడ స్ప్రింగ్ యూజ్ చేస్తున్నాను కాబట్టి స్ప్రింగ్ టూల్ సూట్ యూజ్ చేస్తున్నా. స్ప్రింగ్ టూల్ సూట్ అనేది ఏంటంటే ఒక ఐడిఈ. ఇది ఎందుకంటే స్ప్రింగ్ బూట్ అప్లికేషన్స్ని డెవలప్ చేయడానికి. సో అదర్ ఐడిఈస్ కూడా ఉన్నాయి, కాకపోతే మోస్ట్ యూజ్లీ ఐడిఈ వచ్చేసి ఇది స్ప్రింగ్ టూల్ సూట్. సో ఎక్లిప్స్ కూడా వాడచ్చు, కాకపోతే ఇది కూడా స్ప్రింగ్ టూల్ సూట్ అనేది కూడా ఎక్లిప్స్ యూజ్ చేసి డెవలప్ చేశారు. సో ఎక్లిప్స్ ఎలా వర్క్ అవుతుందో సేమ్ అదేవిధంగా ఇది కూడా వర్క్ అవుతుంది. నా కోడింగ్ పార్ట్కి వద్దాం. ఫస్ట్ ఐడి ఉంటే సరిపోతుంది. ఐడితో పాటు మనకి ఏం కావాలి, ఒక స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ డెవలప్ చేయాల్సిన వాటికి డిపెండెన్సీస్ అంటే ప్రాజెక్ట్ కావాలి. సో మనం ఒక స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ డెవలప్ చేయాలంటే ఫస్ట్ మనకు ఐడితో పాటు ఒక స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. సో అది ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుంటామంటే దానికి ఏమవుతుందంటే start.spring.io ఈ వెబ్సైట్ నుంచి మనకు కావాల్సిన, సారీ ఇంటర్నెట్ స్లోగా వస్తుంది, ఒక్క నిమిషం. కనెక్ట్లోనే ఉంది. ఓకే,
స్ప్రింగ్ ఇనిషియలైజర్. సో, ఈ స్ప్రింగ్ ఇనిషియలైజర్ ఎందుకురా అంటే, మనకి ఏదైతే స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ మనం డెవలప్ చేస్తున్నామో, దానికి కావాల్సిన ప్రాజెక్ట్ అనేది మనం ఈ స్ప్రింగ్ ఇనిషియలైజర్ అనే వెబ్‌సైట్ నుంచి తీసుకుంటాం. సో, ఈ స్ప్రింగ్ ఇనిషియలైజర్ ఏంటంటే, బూట్ స్ప్రింగ్ డాట్ ఐఓకి ఒక సబ్ డొమైన్ లాగా. సో, మనం ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ లాంగ్వేజ్ ఏంది? జావా లాంగ్వేజ్‌లో వర్క్ చేస్తున్నాం కాబట్టి లాంగ్వేజ్ బై డిఫాల్ట్ జావా ఉంది. సో, నెక్స్ట్ ప్రాజెక్ట్. మనం ఏ ప్రాజెక్ట్ పైన వర్క్ చేస్తున్నామంటే మావెన్ బేస్డ్. మావెన్ అనేది ఏంటంటే ఇక్కడ మళ్ళీ మావెన్ అనేది ఒక బిల్డ్ టూల్ అనేది ఈ మావెన్ అనేది ఏం చేస్తుందంటే మనకు కావాల్సిన డిపెండెన్సీస్ అంటే జార్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో మనం మాన్యువల్గా డౌన్లోడ్ చేసే పని లేకుండా అంటే వెబ్సైట్ నుంచి మనం వెళ్ళి ఎవ్రీ టైం డౌన్లోడ్ చేసి మన ఐడికి బిల్డ్ పాత్రలో సెట్ చేసే బదులు ఈ మావెన్ ఏం చేస్తుందంటే ఆ పని అది చేసి పెడుతుంది. మనకి ఏదైతే డిపెండెన్సీస్ కావాలో వాటిని మావెన్లో పాత్ అనేది సెట్ చేసినామంటే అది రెపాజిటరీ నుంచి డౌన్లోడ్ చేసి డైరెక్ట్గా మన ప్రాజెక్ట్లో అదే కాన్ఫిగర్ చేసింది. సో, ఇది మావెన్ అంటే. సో, మావెన్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే మనం ఏదైనా సపోజ్ జేడీబీస్‌తో వర్క్ చేయాలనుకున్నాం. జేడీబీసీలో వర్క్ చేసేటప్పుడు మనకేం కావాలి? ఒకవేళ మైఎస్‌క్యూఎల్ డేటాబేస్ అనేది యూజ్ చేస్తుంటే మైఎస్‌క్యూఎల్ కనెక్టర్స్ అనే జార్స్ మనకు కావాలి. సో, మనం అప్పుడు ఏం చేస్తాం? మావెన్ రిపాజిటరీకి వెళ్ళి వాటిని ఆ జార్స్‌ని డౌన్లోడ్ చేసుకొనొచ్చి మళ్ళీ వాటిని బిల్డ్ పాత్‌లో సెట్ చేస్తాం. సో, ఇక్కడ ఏమరంటే చాలా బర్డెన్ అని కాదు. ఇక్కడ సింపుల్ జేడీబీసీ అప్లికేషన్ కాబట్టి మనకి ఇలా అనిపించచ్చు. అదే లార్జ్ అప్లికేషన్స్ ఈ అప్లికేషన్స్ డెవలప్ చేసేటప్పుడు ఎక్కువ జార్స్ అనేది అంటే ఎక్కువ డిపెండెన్సీస్ అనేది అవసరం. సో, ఎవ్రీ టైమ్ మనకు కావాల్సిన డిపెండెన్సీస్ రిపాజిటరీకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొనొచ్చి పాత్‌లో సెట్ చేయడం ఇది చాలా బర్డెన్ లాగా ఉంటుంది డెవలపర్స్‌కి. సో, డెవలపర్స్ ఆల్రెడీ బిజినెస్ లాజిక్ రాయడంలోనే ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. మళ్ళీ ఇవన్నీ చేయాలంటే చాలా కష్టం. సో, ఈ డిపెండెన్సీస్‌నన్నీ ఏం చేస్తారంటే మావెన్ మనకి ఆటోమేటిక్‌గా సెట్ చేసి పెడుతుంది. మనకి జస్ట్ పాత్ ఇచ్చేసామంటే చాలు. అది డౌన్లోడ్ చేసి మనకి కాన్ఫిగర్ చేసి పెడుతుంది. సో, ఇది మావెన్ చేసే పని. మావెన్ గురించి ఇంకా కొంచెం డీటెయిల్‌గా కోడింగ్ చేసేటప్పుడు చెప్తాను. సో, నెక్స్ట్ స్ప్రింగ్ బూట్ వర్షన్. సో, ఏ వర్షన్ అంటే 3.44 ఈ వర్షన్ అనేది స్ప్రింగ్ బూట్ ఇప్పుడు స్టాండర్డ్ వర్షన్. సో, నెక్స్ట్ ప్రాజెక్ట్ మెటాడేటా. ఇక్కడ ఏమనంటే గ్రూప్. సో, ఇదేమనంటే గ్రూప్ ఐడీ అంటాం. సో, ఈ గ్రూప్ ఐడీలో ఏమనంటే మనం ఏదైతే ఆర్గనైజేషన్ నేమ్ సపోజ్ గూగుల్ అనేది ఒక ఆర్గనైజేషన్. ఆ ఆర్గనైజేషన్ నేమ్ ఏం చేస్తుందంటే రివర్స్ ఫార్మాట్‌లో అంటే రివర్స్ ఫార్మాట్‌లో రాస్తాం. సో, ఇక్కడ ఏమనంటే కామ్ డాట్ ఎగ్జాంపుల్ కదా! సపోజ్ ఇప్పుడు నేను ఫస్ట్ రెస్ట్ రెస్ట్ డెవలప్‌మెంట్ చేస్తున్నాను కాబట్టి ఫస్ట్ రెస్ట్ కాన్ అనేసి ఒక ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చా. సో, ఒక డొమైన్ ఆర్గనైజేషన్ రివర్స్ ఫార్మాట్‌లో ఇచ్చాను. నెక్స్ట్ ఆర్టిఫాక్ట్ ఐడీ. ఆర్టిఫాక్ట్ ఐడీ అనేది ఏమిరా అంటే ఒక యూనిక్ నేమ్. సో, ఎవ్రీ ప్రాజెక్ట్‌కి ఒక యూనిక్ నేమ్ అనేది ఉంటుంది. సో, అదే విధంగా ఇక్కడ ఆర్టిఫాక్ట్‌కి ఏమిరా అంటే ఒక యూనిక్ నేమ్ అనేది ఇవ్వాలి. అంటే మన ప్రాజెక్ట్‌కి ఒక యూనిక్ నేమ్. సో, సేమ్ ఏదైతే పైన ఇచ్చానో దాన్ని కింద కూడా ఇస్తాను. సో, రెస్ట్ కాన్. సో, నెక్స్ట్ నేమ్ ఏమిటంటే డిస్ప్లేయింగ్ పర్పస్ కోసం మనం ఏదైతే ప్రాజెక్ట్ చేస్తున్నామో దాన్ని నేమ్ డిస్ప్లేయింగ్ కోసం వాడతాం. సేమ్ ప్రాజెక్ట్ నేమ్. నెక్స్ట్ డిస్క్రిప్షన్ మన ప్రాజెక్ట్ గురించి ఒక బ్రీఫ్ డిస్క్రిప్షన్ యాడ్ చేయడం. ఇది డిస్క్రిప్షన్. నెక్స్ట్ ప్యాకేజ్ గురించి మీకు తెలిసిందే. నెక్స్ట్ ఆ ప్యాకింగ్ అనేది జార్ ఆర్ వేర్ ఫైల్‌లో ఉంటుంది. ఈదర్ జార్ ఫైల్‌లో గానీ లేదా వేర్ ఫైల్‌లో గానీ ఆ ప్యాకేజింగ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ జావా వర్షన్. సో, జావా అనేది 17 వర్షన్‌తో నేను వర్క్ చేయాలనుకుంటున్నాను. సో, జావా వర్షన్ అనేది 17 వదిలేసా. నెక్స్ట్ కమింగ్ టు డిపెండెన్సీస్. సో, మనం ఇంకొకటేంటంటే ఇప్పుడు డిపెండెన్సీస్. ఇక్కడ మెయిన్ మనకి ఏదైతే డిపెండెన్సీస్ మనం చూజ్ చేసుకుంటామో, మనం ఏదైతే ప్రాజెక్ట్ చేస్తున్నామో దానికి సూట్ అయ్యే డిపెండెన్సీస్ మనం సెలెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో, ఫస్ట్ మనం ఒక రెస్ట్ కంట్రోలర్ అనేది క్రియేట్ చేస్తాం. రెస్ట్ కంట్రోలర్ అనేది క్రియేట్ చేస్తున్నామంటే ఇక్కడేమి మనకి సర్వర్ అనేది మెయిన్. సో, మనం మామూలుగా సర్వర్ కాన్ఫిగర్ చేయాలంటే మనం ఏం చేయాలంటే టామ్‌క్యాట్ సర్వర్
తనీగా ఇన్‌స్టాల్ చేసి వాటిని అంతా సెట్ చేయాలి. సో, ఇది కూడా బర్డెన్ ఎవరికి డెవలపర్‌కి. సో, అందుకనేసి ఏం చేసిందంటే స్ప్రింగ్ బూట్. మెయిన్‌గా స్ప్రింగ్ బూట్ అనేది ఏంది ర్యాపిడ్ అప్లికేషన్స్ కోసం యూజ్ చేస్తాం. అంటే ఫాస్ట్ డెవలప్‌మెంట్ కోసం మనం స్ప్రింగ్ బూట్ అనేది యూజ్ చేస్తాం. మనం ఇనీషియల్‌గా కాన్ఫిగర్ చేయాల్సిన పనిలే ఆల్రెడీ ఎంబెడెడ్ ఒక నిమిషం చూపిస్తాను. మనం ఇప్పుడు వెబ్ బేస్డ్ దాంతో వర్క్ చేస్తున్నాం కాబట్టి వెబ్ స్ప్రింగ్ బూట్ బిల్డ్ బిల్డ్ ఇప్పుడు బిల్డ్ వెబ్ ఇంక్లూడింగ్ రెస్ట్‌ఫుల్ అప్లికేషన్స్ యూజింగ్ స్ప్రింగ్ ఎంవిసి యూజెస్ అపాచీ టామ్‌క్యాట్. అపాచీ టామ్‌క్యాట్ అనేది ఏమంటే అదొక సర్వర్. ఈ సర్వర్ అనేది మోస్ట్ యూజ్డ్ సర్వర్. సో, ఈ సర్వర్ అనేది మనం ఇనీషియల్‌గా కాన్ఫిగర్ చేసే పని లేకుండా స్ప్రింగ్ బూటే మనకి కాన్ఫిగర్ చేస్తుంది. సో, ఈ సర్వర్ అనేది మనకి మెయిన్. సో, అండ్ రెస్ట్‌ఫుల్ సర్వీసెస్‌తో మనం వర్క్ చేస్తున్నాం కాబట్టి, మనం ఈ డిపెండెన్సీని యాడ్ చేసాం. సో, ఈ డిపెండెన్సీ మనకి ఎనఫ్. నెక్స్ట్ జనరేట్ ఫైల్. సో, అది జనరేట్ అయింది. జనరేట్ అయిన తర్వాత ఏంటంటే డౌన్లోడ్ అవుతుంది. సో, ఇప్పుడు ఫైల్స్‌లోకి వెళ్తున్నాం. సో, ఇది నా ప్రాజెక్ట్. దీన్ని ఏం చేస్తున్నానంటే నేను ఇక్కడి నుంచి కట్ చేసి ఎక్కడైతే నా ఐడి సెటప్ ఉందో అక్కడ పేస్ట్ చేస్తున్నా. దీన్ని మనం ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో, ఎక్స్ట్రాక్ట్ చేసేదానికి మనం ఏం చేస్తామంటే యూజింగ్ విన్‌రార్. ఈ విన్‌రార్ యూజ్ చేసి మనం దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. క్లిక్ ఆన్ ఓకే. సో, ఈ ఫైల్స్ అనేది ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. ఎక్కడికి మన స్ప్రింగ్ అనే ఫోల్డర్‌లోకి. సో, వన్స్ ఇది ఎక్స్ట్రాక్ట్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఐడీకి. సో, ఇప్పుడు మనం మెయిన్ కోడింగ్ పార్ట్‌కి వస్తుంది. సో, ఈ ఐడీఈకి మన ప్రాజెక్ట్ అంటే ఏదైతే మన ప్రాజెక్ట్ స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ అక్కడ తీసుకున్నామో దాన్ని యాడ్ చేయాలి. సో, దానికోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఫైల్ అనే ఫోల్డర్‌కి వెళ్ళి ఇంపోర్ట్ యూజ్ చేసి ఇంపోర్ట్‌లో ఏమనంటే మనం ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్ట్ చూస్ చేసుకోవాలి. సో, మనకి మావెన్ ప్రాజెక్ట్ కాబట్టి మావెన్ అని చూస్ చేసుకుంటాం. సో, ఈ మావెన్‌లో ఏమంటే ఎగ్జిస్టింగ్ మావెన్ ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు మనం ఎగ్జిస్టింగ్‌లో ఉంది కాబట్టి దాన్ని చూస్ చేసుకోవాలి. సో, దాన్ని చూస్ చేసిన తర్వాత ఇక్కడ క్లోజ్. ఇక్కడ ఏదైతే మనం ప్రాజెక్ట్ ఉందో దాన్ని చూస్ చేసుకోవాలి. సో, నా ప్రాజెక్ట్ ఏంటంటే రెస్ట్ కంట్రోలర్. సో, సెలెక్ట్ ఫోల్డర్. సో, ఇది వచ్చింది రెస్ట్ కాన్ pom.xml. సో, ఫినిష్. సో, ఇక్కడ చూసారంటే కింద రైట్ బాటంలో 9% అంటే ప్రాజెక్ట్స్ అనేది ఇక్కడికి ఇంపోర్ట్ అవుతున్నాయి. ఏదైతే ఫైల్స్, జార్ ఫైల్స్ అవన్నీ ఇంపోర్ట్ అవుతున్నాయి. ఇంకా క్లియర్‌గా కనపడాలంటే ఇక్కడ చూపిస్తా. సో, ఇక్కడ కొంచెం జూమ్ చేస్తా. ఇది జూమ్ అవ్వడం లేదు. ఒక్క నిమిషం. ఓకే. ఇక్కడ చూసారంటే ప్రతి ఒక్కటి ఇన్స్టాలింగ్ అవుతున్నాయి. సో, ఇది కొంత టైం తీసుకుంటుంది. నాకు నెట్ స్లోగా ఉంది కాబట్టి కొంత స్లో అవుతుంది. నెట్ ఫాస్ట్ ఉందంటే త్వరగానే అయిపోతుంది. సో, ఇప్పుడేమో అంటే మళ్ళీ మావెన్‌కి వద్దాం. సో, ఇందాకేమని మాట్లాడుకున్నాం మావెన్ అనేది ఒక బిల్డ్ టూల్. అదేం చేసింది మనకి ఏదైతే కావాల్సిన డిపెండెన్సీస్ ఉంటుందో అది ఆటోమేటిక్‌గా మనకి సెట్ చేసి పెట్టింది. అంటే కాన్ఫిగర్ చేసి పెట్టింది. సో, ఇక్కడ వచ్చామంటే ఇవి ఫైల్స్. ఏవైతే ఫైల్స్ మన ప్రాజెక్ట్‌లో ఉన్నాయో ఆ ఫైల్స్ ఇవన్నీ కూడా డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. అంటే స్పెసిఫిక్ టైం వచ్చినప్పుడు. సో, అట్ ప్రెజెంట్ మనకి ఇప్పుడు మెయిన్ ఇది pom.xml. సో, మనం ఏదైతే మావెన్ ప్రాజెక్ట్ అనేది అంటే మావెన్ ఫైల్ అనేది ఉంటుందో అది ఎక్కడ ఉంటుందిరా అంటే పామ్ అంటే ప్రాజెక్ట్ ఆబ్జెక్ట్ మోడల్. పామ్ స్టాండ్స్ ఫర్ ప్రాజెక్ట్ ఆబ్జెక్ట్ మోడల్. అంటే ఇది ఒక XML ఫార్మాట్‌లో ఉంటుంది. సో, ఇక్కడ ఏమరా అంటే ఈ హెచ్‌టిటిపిఎస్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే హెచ్‌టిటిపిఎస్ అని ఉంది. హెచ్‌టిటిపికి హెచ్‌టిటిపిఎస్‌కి డిఫరెన్స్ ఏమరంటే హెచ్‌టిటిపి అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్.
అదే హెచ్టిటిపిఎస్ అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్ అంటే ఇది సెక్యూర్. కానీ ఈ ఎస్ అనేది ఈ హెచ్టిటిపిఎస్ అనేది రీసెంట్గా రిమూవ్ చేశారు. సో అది ఎర్రర్ చూపిస్తుంది. సో దాన్ని రిమూవ్ చేసి యూస్ చేసుకుంటాం. అలానే ఉంచి యూజ్ చేసినా ఎర్రర్ అయితే రాదు. సో అది ఎర్రర్ షో చేస్తుంది కాబట్టి నేను ఏం ప్రాబ్లం అనేది ఉండదు. కాకపోతే ఎర్రర్ షో చేస్తుంది కాబట్టి డిలీట్ చేశాను. సో ఈ పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్‌లో ఇక్కడ మనం చూసామంటే గ్రూప్ ఐడి ఏదైతే ఆర్గనైజేషన్ నేమ్ ఉంటుందో దాన్ని రివర్స్ ఫార్మాట్‌లో యాడ్ చేశారు. నెక్స్ట్ ఆర్టిఫాక్ట్ ఐడి ఇందాక మాట్లాడుకున్నట్టు ఈచ్ ప్రాజెక్ట్‌కి ఒక యూనిక్ ఐడి ఉంటుంది. సో దీనికి యూనిక్ ఐడి. నెక్స్ట్ వర్షన్ ఏదైతే ఉందో అది. నౌ కమింగ్ టు ఇక్కడ హైలైట్ చేసింది చూసారంటే మనం ఏదైతే సెట్ చేసామో అది. ఈ వర్షన్ అనేది బై డిఫాల్ట్‌గా మనకి ప్రాజెక్ట్ అనేది ఇచ్చింది. ఇది మనం సెట్ చేసేది కాదు. నెక్స్ట్ కమింగ్ టు డిపెండెన్సీస్ పార్ట్. సో ఏదైతే డిపెండెన్సీస్ మనకు కావాలో ఆ డిపెండెన్సీస్ని మనం ఇక్కడ యాడ్ చేస్తాం. సో ఆ డిపెండెన్సీస్ ఇక్కడ యాడ్ చేసామంటే బై డిఫాల్ట్ అని కాదు, మ్యావిన్ ఏం చేస్తుందంటే వాటిని మనకి డౌన్లోడ్ చేసి కాన్ఫిగర్ చేసి పెడుతుంది. సో ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసింది అనేది ఇప్పుడు మెయిన్ డౌట్. సో మన డిపెండెన్సీస్ని డౌన్లోడ్ చేసుకునేదానికి మనకి మ్యావిన్ అనేది ఏం చేసిందంటే ఒక రిపాజిటరీ ఉంది. అదే మ్యావిన్ రిపాజిటరీ. సారీ. సో ఈ మ్యావిన్ రిపాజిటరీలో ఇంకేముంటుందంటే మనకు కావాల్సిన డిపెండెన్సీస్ అన్నీ ఉంటాయి. సో ఆ డిపెండెన్సీస్ని మనం ఒక్క నిమిషం మ్యావిన్ డిపెండెన్సీస్ ఫర్ స్ప్రింగ్ బూట్. సో ఇది ఒక సెంట్రల్ రిపాజిటరీ అనమాట. సో మనకి ఏదైతే కావాలో అవన్నీ ఇక్కడ ఉంటాయి. సో ఇది వర్షన్స్. సో డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయి. సో వర్షన్ మనం ఏం చేస్తామంటే మనకి ఏదైతే కావాలో దానిపైన క్లిక్ చేసుకొని ఈ విధంగా కోడ్ ఉంటుంది. సో ఈ కోడ్ని ఏం చేస్తామంటే కాపీ చేసి సింపుల్గా ఈ పామ్ డాట్ ఎక్స్ఎంఎల్లో పేస్ట్ చేస్తాం. సో నాకు ప్రజెంట్ ఆల్రెడీ ఈ స్ప్రింగ్ బూట్ స్టార్టర్ అనే ఉంది. సో ఇది నాకు అవసరం లేదు. సో నేను యాడ్ చేయాలనుకున్నాను. జస్ట్ మీకు అండర్స్టాండింగ్ కోసం షో చేశాను. సో ఈ విధంగా డిపెండెన్సీస్ ఉంటుంది. ఇదేం చేసిందంటే ఆ డిపెండెన్సీస్ అన్నీ సెంట్రల్ రిపాజిటరీ నుంచి దీనికి కాన్ఫిగర్ చేసింది. అంటే డౌన్లోడ్ చేసి వాటిని యాడ్ చేసింది మన ప్రాజెక్ట్కి. సో ఇంకోటి ఏంటంటే అది సెంట్రల్ రిపాజిటరీ మ్యావిన్కి. ఇంకోటి ఏంటంటే లోకల్ రిపాజిటరీ ఒకటి ఉంటుంది. ఆ లోకల్ రిపాజిటరీ నేమ్ ఏమంటే .m2. ఈ .m2 అనేది ఒక లోకల్ రిపాజిటరీ దేనికి మ్యావిన్కి. సో ఇది ఎందుకురా అంటే సపోజ్ మనం ఇప్పుడు రెస్ట్ కంట్రోలర్ అనే ప్రాజెక్ట్ పైన వర్క్ చేసాం. ఈ రెస్ట్ కంట్రోలర్ ప్రాజెక్ట్లో మనం ఏం చేసాం, 2 డిపెండెన్సీస్ని ఏదైనా న్యూగా యాడ్ చేసాం. ఆ జార్స్ అనేది డౌన్లోడ్ అయింది. సో నెక్స్ట్ ఇంకొక ప్రాజెక్ట్కి వెళ్తున్నాం. ఇంకోటి రెస్ట్ కంట్రోలర్ 2 అనే ప్రాజెక్ట్ సపోజ్ ఏదన్నా వెళ్తున్నాం. సో రెస్ట్ కంట్రోలర్ 2కి వెళ్ళినప్పుడు ఏమవుతుందిరా అంటే మనకేం కావాలి, ప్రీవియస్ దాంట్లో వాడిన డిపెండెన్సీస్ మళ్ళీ దీంట్లో మనకు కావాలి. అంటే సేమ్. సో మళ్ళీ మనం ఏం చేస్తాం, పాత్ సెట్ చేస్తాం. ఇక్కడ డిపెండెన్సీస్ దీంట్లో. సో అగైన్ అదేం చేసింది, సెంట్రల్ రిపాజిటరీ నుంచి డౌన్లోడ్ చేసే బదులు లోకల్ రిపాజిటరీలో ఫస్ట్ ఉందా లేదా అని చెక్ చేసింది. సో లోకల్ రిపాజిటరీలో ఉంటే వాటినే యాడ్ చేసింది డైరెక్ట్గా ప్రాజెక్ట్కి. ఒకవేళ లోకల్ రిపాజిటరీలో లేకపోతే సెంట్రల్ రిపాజిటరీకి వెళ్ళి వాటిని డౌన్లోడ్ చేసి వాటిని సేమ్ లోకల్ రిపాజిటరీలో కూడా స్టోర్ చేసి పెడుతుంది. ఎందుకు, ఫర్దర్గా కావాలంటే యూజ్ చేసుకోవడానికి. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది మ్యావిన్ గురించి, ఇదేమరా అంటే నాట్ ప్రాజెక్ట్ బేస్డ్. వన్స్ ఒకసారి డౌన్లోడ్ అయిందంటే ఇది లోకల్ రిపాజిటరీలో స్టోర్ చేసి పెట్టుకుంటుంది. మళ్ళీ యూజ్ చేస్తున్నామంటే ఎవ్రీ టైం సెంట్రల్ రిపాజిటరీ నుంచి డౌన్లోడ్ చేయకుండా లోకల్ రిపాజిటరీ నుంచి యాడ్ చేస్తుంది. సో ఇక్కడ ఫాస్ట్ అవుతుంది. సో ఇది మ్యావిన్ గురించి. నెక్స్ట్ కమింగ్ టు మెయిన్ అదన్న నా ఈ ఎస్ఆర్సి మెయిన్ జావా అనే ఫోల్డర్ ఓపెన్ చేసామంటే దీంట్లో com.restcon ఈ ప్యాకేజ్లో ఏమైనా ఉంటుందంటే బై డిఫాల్ట్గా మనకి స్ప్రింగ్ బూట్ ఒక క్లాస్ ఫైల్ అనేది ఇచ్చింది. క్లాస్ ఫైల్ కాదు, ఒక జావా ఫైల్ అనేది ఇచ్చింది. సో ఈ జావా ఫైల్ ఏమరా అంటే బై డిఫాల్ట్గా స్ప్రింగ్ బూట్. దీని నుంచి మనం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే స్ప్రింగ్ అప్లికేషన్ .run. సో ఇది ఎందుకురా అంటే
మనం స్ప్రింగ్ బూట్ అప్లికేషన్‌ని రన్ చేయడానికి. సో, ఈ క్లాస్ ఏం చేశాను, ఈ క్లాస్‌లో మనం ఏం చేస్తామంటే బేసికల్‌గా స్ప్రింగ్ బూట్ అప్లికేషన్‌ని రన్ చేస్తాం. సో, దీంట్లో మనం ఏదన్నా కోడ్ డెవలప్ చేయలేమా అంటే చేయొచ్చు. కానీ మనం డెవలప్ చేయము. పాజిబిలిటీ ఉంది. ఏదన్నా మనం న్యూగా యాడ్ చేయాలంటే, మెథడ్స్ క్రియేట్ చేయాలంటే చేయొచ్చు. కాకపోతే దీంట్లో మనం రాయం. ఎందుకంటే అది కాంప్లెక్స్ అయిపోతుంది. అంటే ఎవ్రీ టైమ్ మోర్ కాంప్లెక్స్ అయిపోతుంది. సో, అందుకనేసి మనం యూజ్ చేయం. ఇది ఎందుకు యూజ్ చేస్తాం అంటే మెయిన్‌లీ మన స్ప్రింగ్ బూట్ అప్లికేషన్‌ని రన్ చేయడానికి వాటికి యూజ్ చేస్తాం. సో, ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చాం. నౌ మనం మెయిన్ మోటివ్ ఏంటంటే ఫస్ట్ ఒక రెస్ట్ కంట్రోలర్ క్రియేట్ చేసే ముందు ఫస్ట్ ఒక స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ ఎలా రన్ చేయాలని చూద్దాం. సో, మనం ఇక్కడ చూసామంటే రన్. ఈ రన్ బటన్‌కెళ్ళి రన్ జావా అప్లికేషన్ దీనిపైన క్లిక్ చేసామంటే స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ అనేది సో కొన్ని ఫైల్స్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. సో ఇట్స్ టేక్ సమ్ టైం, కాసేపు వెయిట్ చేయండి, త్వరగానే అయిపోతుంది. లేదంటే ఇంకొక షార్ట్ కట్ కీ ఉంది. ఆ షార్ట్ కట్ కీ ఏమరా అంటే కంట్రోల్ FN F5. సో ఇక్కడ చూసారంటే మనకి స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. సో స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ స్టార్ట్ అవుతానే ఏమైంది, com.restcon. సో స్టార్టింగ్ రెస్ట్ కాన్ అప్లికేషన్ యూజింగ్ జావా 21. సో ఇందాక మీరు జావా 17 అక్కడ చూస్ చేసాం, ఇదేంది జావా 21 మీద వర్క్ అవుతుందంటే ఇక్కడ ఏమరా అంటే ఈ ఐడిఈ ఉండేది ఏమరా అంటే జావా లేటెస్ట్ 21 జావా వర్షన్ జేడీకే పైన వర్క్ అవుతుంది. సో అందుకనేసి 21 చూపిస్తుంది. దాన్ని మనం చేంజ్ చేసుకోవాలంటే అది కూడా చేంజ్ చేసుకోవచ్చు. అది చూపిస్తాను, ఇప్పటికైతే అవసరం లేదు. సో నెక్స్ట్ Tomcat ఇనిషియలైజ్డ్ విత్ పోర్ట్ 8080. సో బై డిఫాల్ట్‌గా ఏమరా అంటే పోర్ట్ నెంబర్ 8080 అనేది ఉంటుంది. ఏ టామ్‌క్యాట్ సర్వర్ తీసుకున్న మనకి. సో ఈ సర్వర్‌కి బై డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ ఏమొస్తుందిరా అంటే 8080 అనేది వస్తుంది. సో మన టామ్‌క్యాట్ సర్వర్ ఈ స్టార్ట్ అయిన పోర్ట్ నెంబర్ 8080 అనే పోర్ట్ ద్వారా స్టార్ట్ అయిందని చూపిస్తుంది. నెక్స్ట్ టామ్‌క్యాట్ స్టార్టెడ్ ఆన్ పోర్ట్ 80 అంటే ఇక్కడ ఇనిషియలైజ్ అయింది, ఇక్కడ స్టార్ట్ అయింది. సో ఇది మెయిన్ మనం ఒక స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ని రన్ చేయాలంటే. నెక్స్ట్ ఇక్కడ చూసామంటే రెడ్ మార్క్ ఉంది. సో ఈ రెడ్ మార్క్ ఏందిరా అంటే ఈ విధంగా రెడ్ మార్క్ హైలైట్‌లో ఉందంటే మన సర్వర్ అనేది ఇంకా రన్నింగ్ స్టేట్‌లో ఉన్నట్టు. అంటే స్టాప్ అవ్వలేదు. సో రన్నింగ్ స్టేట్‌లో ఉంది. సో ఇది రన్నింగ్ స్టేట్‌లో ఉన్నప్పుడు మనం అగైన్ సర్వర్ రన్ చేయడానికి ట్రై చేసామంటే ఏమవుతుందంటే ఎర్రర్ అనేది చూపిస్తుంది. అంటే సర్వర్ అనేది స్టార్ట్ అవ్వదు. ఆల్రెడీ 8080 రన్నింగ్‌లో ఉంది. సో స్టార్ట్ అవ్వను. సో ఇక్కడ చూడండి అప్లికేషన్ ఫెయిల్డ్ టు స్టార్ట్. సో వెబ్ సర్వర్ ఫెయిల్డ్ టు స్టార్ట్. పోర్ట్ 8080 వాస్ ఆల్రెడీ ఇన్ యూజ్. సో అందుకని ఇది రన్ అవ్వడం లేదు. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ప్రీవియస్‌గా రన్నింగ్‌లో ఉన్న సర్వర్‌ని టెర్మినేట్ చేయాలి. సో దానికి ఏం చేయాలంటే ఇక్కడ దీనిపైన క్లిక్ చేసామంటే ఇక్కడ 2 చూపిస్తున్నాయి. అంటే కింద ఉన్నది ఏమరా అంటే మనం ఇప్పుడు రన్ చేయండేది. సో పైన ఉన్నది ఏమరా అంటే ప్రీవియస్‌గా రన్ చేయండేది. సో ఇక్కడ రెడ్ మార్క్ ఉంది కదా, దీన్ని ఆఫ్ చేయాలి, టర్మినేట్ చేస్తున్నాం. సో టర్మినేట్ చేసిన తర్వాత ఏమైందిరా అంటే అగైన్ స్టార్టింగ్. సో ఇప్పుడు సర్వర్ అనేది సక్సెస్ఫుల్‌గా స్టార్ట్ అయింది. ఇక్కడ చూసామంటే సో ఇప్పుడు మనం ఒక స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ని ఎలా రన్ చేయాలో చూసాం. నెక్స్ట్ ఇంకా మన మెయిన్ కాన్సెప్ట్ ఒక రెస్ట్ కంట్రోలర్ ఎలా క్రియేట్ చేయాలి అనేది కదా మనం మెయిన్ ఈరోజు అజెండా. సో దానికి వద్దాం. ఇప్పుడు సర్వర్ స్టాప్ చేసేసా. సో నేనేం చేస్తున్నానంటే ఒక జావా ఫైల్ అనేది క్రియేట్ చేస్తున్నా. క్లాస్ అనేది క్రియేట్ చేస్తాను. సో దీని పేరు ఏం పెడతానంటే కంట్రోలర్ 1 అనే ఒక క్లాస్ అనేది క్రియేట్ చేశాను.
సో ఈ కంట్రోలర్ వన్ అనే క్లాస్ క్రియేట్ చేసిన తర్వాత ఏమరంటే ఫస్ట్ మనం ఒక రెస్ట్ కంట్రోలర్ క్రియేట్ చేయాలి. సో మనం ఒక రెస్ట్ కంట్రోలర్ క్రియేట్ చేయాలని అనుకుంటున్నామంటే దానికి మనం ఏం చేయాలంటే రెస్ట్ ఆర్ఎస్ అని ఇచ్చేసి కంట్రోల్ ట్యాబ్ స్పేస్ నొక్కామంటే ఇక్కడ మనకు చూపిస్తుంది. సో ఇక్కడ చూసామంటే రెస్ట్ కంట్రోలర్ దీనిపైన ఎంటర్ చేస్తాం. సో ఇక్కడ చూసామంటే రెస్ట్ కంట్రోలర్ మనం ఏదైతే క్లాస్ని రెస్ట్ కంట్రోలర్ చేయాలి అంటే రెస్ట్ కంట్రోలర్ క్రియేట్ చేయాలనుకుంటున్నామో దాన్ని రెస్ట్ కంట్రోలర్ అనే వర్డ్తో అనోటేట్ చేయాలి. సో అనోటేషన్ అంటే ఏంది దీన్నే ఒక అనోటేషన్ అని కాల్ చేస్తాం. సో దానికి కావాల్సిన ప్యాకేజ్ అనేది ఇంపోర్ట్ అయింది. ఇది ఏంటంటే org.spring-framework.web.bind అనోటేషన్ అనే ప్యాకేజ్లో ఉంది. సో అది ఇంపోర్ట్ అయింది. సో బాగానే ఉంది. ఒక రెస్ట్ కంట్రోలర్ అనేది క్రియేట్ చేసాం. మళ్ళీ ఇక్కడ ఒక డయాగ్రామ్ కొద్దాం. సో ఒక కంట్రోలర్ అనేది క్రియేట్ చేసాం. దాన్ని యూజ్ చేసుకొని రెస్ట్ ఏపీఐ యూజ్ చేసుకొని కంట్రోలర్ క్రియేట్ చేసి దాన్ని రెస్ట్ కంట్రోలర్ అన్నాం. సో ఇదేం చేస్తుంది రిక్వెస్ట్ని తీసుకుంటుంది. సో మనం ఏం చేసాం రిక్వెస్ట్ తీసుకోవడానికి డెవలప్ చేయను. సో రిక్వెస్ట్ తీసుకున్న తర్వాత ఏం చేసింది రిక్వెస్ట్ని ప్రాసెస్ చేసింది. ఏం చేసింది సర్వీస్ లేయర్కి సెండ్ చేసింది. సో సర్వీస్ లేయర్కి సెండ్ చేయాలంటే మనకి సర్వీస్ అనేది కావాలి. సో మామూలుగా జనరల్గా అప్లికేషన్స్ డెవలప్ చేసేటప్పుడు ఏమంటే లార్జ్ అప్లికేషన్ సర్వీసెస్ లేయర్ అనేది తనిగా సర్వీసెస్కి సంబంధించినంత తనిగా రాస్తారు. సో మనం జస్ట్ ఫస్ట్ అండర్స్టాండింగ్ కోసం సర్వీసెస్ అనేది దీంట్లోనే డెవలప్ చేద్దాం. సో సర్వీసెస్లో ఏముంటుంది బేసికల్గా ఒక టాస్క్ అనేది ఉంటుంది. మన ఎగ్జాంపుల్ ప్రకారం టాస్క్ ఏమి యాడింగ్ 2 నెంబర్స్. సో ఫస్ట్ మనం సర్వీస్ అనేది చెప్పుకోవడానికన్నా ముందు ఒక టాస్క్ అనుకున్నాం. సో మనం నార్మల్ జావాలో ఏదైనా టాస్క్ పర్ఫామ్ చేయాలంటే ఏం చేస్తాం ఒక మెథడ్ అనేది క్రియేట్ చేస్తాం. మెథడ్లోనే కదా మనకు టాస్క్స్ ఏదన్నా పర్ఫామ్ అయ్యేది. సో అందుకనేసి ఒక మెథడ్ అనేది క్రియేట్ చేస్తాం. పబ్లిక్ మన ఇంట్ కాబట్టి ఇంట్ యాడ్ అనేది ఒక టాస్క్. సో ఏం చేస్తానంటే రిటర్న్ నేను ఇక్కడ డేటా అనేది ఏం పాస్ చేయడం లేదు. బై డిఫాల్ట్గా స్టాటిక్గా తీసుకుంటున్నా 10+20. సో ఇది ఒక టాస్క్ అనేది క్రియేట్ చేసిన. సో ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ నుంచి రిక్వెస్ట్ వస్తుంది ఏమి నాకు 2 నెంబర్స్ అడిషన్ కావాలనేసి లేదా అడిషన్ అనే ఒక టాస్క్ కావాలని. సో ఆ సర్వీస్ని కాల్ చేయాలంటే ఇప్పుడు అడిషన్ అనేదానికి ఇప్పుడు మనం ఒక టాస్క్ పర్ఫామ్ చేసేదానికి మెథడ్ అనేది రాయేసాం. సో దాన్ని ఇప్పుడు సర్వీస్గా చేయాలంటే మనం ఏం చేయాలంటే దానికి రిక్వెస్ట్ మ్యాపింగ్ అని అనోటేషన్ ఇస్తాం. సో ఈ రిక్వెస్ట్ మ్యాపింగ్ అనేది ఏమరా అంటే ఒక సర్వీస్గా చేసింది ఈ పబ్లిక్ని. నువ్వు ఇందాక ఏం చెప్పావు రెస్ట్ అన్నావు, రెస్ట్లో గెట్ మెథడ్ పుట్టు పోస్ట్ అన్నావు, మళ్ళీ ఏంది రిక్వెస్ట్ మ్యాపింగ్ అని పెట్టినావు, ఏం అర్థం కాలేదు అని మీకు కన్ఫ్యూజన్ రావచ్చు. సో ఫస్ట్ డైరెక్ట్గా వాటికి వెళ్ళే ముందు నేను కొంచెం బేసిక్స్గా నుంచి ఎక్స్ప్లెయిన్ చేశానంటే మీకు కొంచెం అండర్స్టాండింగ్ ఉంటుంది అనేసి దీన్ని చేశాను. సో ఇప్పుడు దీనిపైన కర్సర్ అనేది పెట్టారంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు రీప్లేస్ విత్ గెట్ మ్యాపింగ్, పోస్ట్ మ్యాపింగ్, పుట్ మ్యాపింగ్, డిలీట్ మ్యాపింగ్, ప్యాచ్ అనేది ఒక ఎక్స్ట్రా మెథడ్. అది కూడా డిస్కస్ చేస్తాను ఫర్దర్గా నెక్స్ట్ వీడియోస్లో. సో అట్ ప్రజెంట్ రిక్వెస్ట్ మ్యాపింగ్ ఇంటర్నల్గా ఏమి ఉన్నాయి వాటిని దేంతో రీప్లేస్ చేయొచ్చు మనం రీప్లేస్ విత్ గెట్, పోస్ట్, పుట్, డిలీట్. సో వీటితో రీప్లేస్ చేయొచ్చు. సో ఈ రిక్వెస్ట్ మ్యాపింగ్లో ఆ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కంటైన్ అయి ఉంటుంది ఇంటర్నల్గా. సో ఇది ఇప్పుడు మనం ఒక సర్వీస్ అనేది క్రియేట్ చేసాం. సో ఈ సర్వీస్ అనేది క్రియేట్ చేయడం బాగానే ఉంది. ఈ సర్వీస్ని కాల్ చేద్దాం. ఇప్పుడు మన రిక్వెస్ట్ ఏమి యాడ్ అనేది. సో ఈ రిక్వెస్ట్ని యాడ్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఒక యూఆర్ఎల్ అనేది క్రియేట్ చేయాలి. సో యాడ్ ఏమరా అంటే ఒక యూఆర్ఎల్. సో ఇక్కడ నార్మల్గా ఒక యూఆర్ఎల్ అనేసి తీసుకున్నాం. సో ఇంతే ఒక సింపుల్ రెస్ట్ కంట్రోలర్ క్రియేట్ చేయడం ఏమంటే ఇంతే. ఇక్కడ మనం ఒక రెస్ట్ కంట్రోలర్ క్లాస్ క్రియేట్ చేసాం. ఆ రెస్ట్ కంట్రోలర్ క్లాస్ క్రియేట్ చేసిన తర్వాత ఏంటంటే రిక్వెస్ట్ మ్యాపింగ్, ఈ రిక్వెస్ట్ మ్యాపింగ్ ఏదైతే సర్వీస్ ఉందో ఆ సర్వీసెస్ దీన్నే రెస్ట్ వెబ్ సర్వీసెస్ అని అంటాం, దీన్ని రెస్ట్ కంట్రోలర్ అంటాం. సో ఇదంతా బాగానే ఉంది. సో ఇప్పుడు నాకేం కావాలి అవుట్పుట్ కావాలి. సో రిక్వెస్ట్ రావాలి, దానికి రెస్పాన్స్ రావాలి. సో దానికి ఏం చేయాలంటే మనం క్రోమ్కి వెళ్ళాలి. క్రోమ్ ఆర్ ఎడ్జ్ ఏదన్నా మీ ఇష్టం. సో ఇక్కడికి వెళ్ళి ఏం చేస్తానంటే
ఈ సర్వర్ స్టార్ట్ అయింది బాగానే ఉంది. అది సర్వర్ ఇప్పుడు ఫస్ట్ మనం ఇది చేసిన తర్వాత ఏంటంటే మన అప్లికేషన్ స్టార్ట్ చేయాలి. అప్లికేషన్ స్టార్ట్ చేయడానికి ఏం చేయాలి? రన్. ఇక్కడ చూడండి రెడ్ మార్క్ క్లిక్ అయింది. మన అప్లికేషన్ మన సర్వర్ అనేది స్టార్ట్ అవుతుంది. సో సర్వర్ స్టార్టెడ్ సక్సెస్ఫుల్లీ. నెక్స్ట్ ఏం చేయాలి? క్రోమ్కి వెళ్తాం. క్రోమ్లోకి వెళ్ళి హెచ్టిటిపి ఇదేనంటే ప్రోటోకాల్ నేమ్ ://లోకల్ హోస్ట్ 8080. సో ఈ లోకల్ హోస్ట్ అనేది ఏంటంటే మన సిస్టమ్ మన దగ్గర ఏదైతే అంటే సెంట్రల్గా కాకుండా బయట నుంచి వేరే సిస్టమ్ నుంచి కాకుండా సర్వర్ ఎక్కడ రన్ అవుతుంది మన లోకల్ సిస్టంలో రన్ అవుతుంది కాబట్టి లోకల్ సిస్టమ్ నేమ్. నెక్స్ట్ 8080. ఈ 8080 అనేది ఏంటి? పోర్ట్. ఏ పోర్ట్లో మనకి సర్వర్ స్టార్ట్ అయింది? 8080 అనే పోర్ట్లో సర్వర్ స్టార్ట్ అయింది కాబట్టి 8080. నెక్స్ట్ స్లాష్. దాని తర్వాత ఏం చేస్తాం? మన సర్వీస్ నేమ్ ఏంది? యాడ్. సో యాడ్ అనే సర్వీస్ని కాల్ చేస్తున్నాం. సో ఎంటర్. ఒక్క నిమిషం, ఇది కొంచెం స్లోగా వర్క్ అవుతుంది. నెట్ అనేది చాలా స్లోగా ఉంది నాకు ఈరోజు. యువర్ కనెక్షన్ వాస్ అంటే మన లోకల్ హోస్ట్లో రన్ చేసేటప్పుడు ఏమంటే మనకి అవసరం లేదు నెట్ అనేది. బట్ ఒక్క నిమిషం, ఎడ్జ్ నుంచి చేసి ఇంటర్నెట్ లేకపోయినా వర్క్ అవుతుంది మనం లోకల్ సిస్టంలో చేసేటప్పుడు. సో ఇక్కడ ఏమంటే సర్వర్ అనేది స్టార్ట్ అయింది కాకపోతే మనం కరెక్ట్ సర్వీస్ని కాల్ చేయలేం. యాడ్ అనేది కదా మన సర్వీస్. సో ఇక్కడ చూసినారంటే 30. ఇది క్రోమ్ ప్రాబ్లం ఉంది కొంచెం, అందుకే ఇందాక ఇన్పుట్ రాలేదు. సో ఎడ్జ్లో ట్రై చేసా. సో ఇక్కడ చూసారంటే 30 10+20 అనేది ఏంటంటే 30 మనకి రెస్పాన్స్ అనేది వచ్చింది. సో ఈ యూఆర్ఎల్ని కాల్ చేసినప్పుడు ఏమంటే మనకి రెస్పాన్స్ అనేది వచ్చింది సర్వీస్ నుంచి. సో ఇక్కడికి అర్థమైంది. సో రిక్వెస్ట్ మ్యాపింగ్ అనేది ఎందుకు? మనం ఒక సర్వీస్ అనేది క్రియేట్ చేయాలి. రెస్ట్ కంట్రోలర్ ఒక క్లాస్ని మనం రెస్ట్ కంట్రోలర్ చేయడానికి. సో ఈ రిక్వెస్ట్ కంట్రోలర్ అనేది ఏమంటే మనం క్లాస్కే అనోటేట్ చేయాలి, దాన్ని మెథడ్తో వాళ్ళం. బట్ రిక్వెస్ట్ మ్యాపింగ్ అనేది మనం దీంతో క్లాస్ లెవెల్లో కూడా చేయొచ్చు. కాకపోతే అది ఎప్పుడు వాడతారు అనేది నెక్స్ట్ చూపిస్తా ఫర్దర్ వీడియోస్లో. నెక్స్ట్ సో ఇప్పుడు దాకా బాగానే ఉంది బ్రో, బాగానే మీకు అర్థమైందని అనుకుంటున్నా. నెక్స్ట్ ఇప్పుడు రిక్వెస్ట్ మ్యాపింగ్ క్రియేట్ చేసిన కెమెరా అంటే మనం ఫ్రంట్ ఎండ్ నుంచి కదా మనకి డేటా అనేది వస్తుంది. సో ఎన్ని వేస్ ఉన్నాయి మనం ఒక కంట్రోలర్కి ఒక సర్వీస్కి డేటా ఇచ్చేది ఇప్పుడు చూపిస్తా. సో ఫస్ట్ దీంట్లో మనకి డిఫరెంట్ వేస్ ఉన్నాయి, కానీ నేను ఈరోజు అన్నీ చెప్పడంలో ఓన్లీ 2 టైప్స్ చెప్పడానికి ట్రై చేస్తాను. మ్యాక్సిమం 2 చెప్పడానికి ట్రై చేస్తాను. ఒకవేళ టైం చాలేదంటే ఒకటితో ఆపేస్తాను. సో నెక్స్ట్ అగైన్ ఈ మెథడ్ని అలానే వదిలేసి ఒక కొత్త రిక్వెస్ట్ మ్యాపింగ్. సో రిక్వెస్ట్ మ్యాపింగ్ అని చేసి పబ్లిక్ స్ట్రింగ్. సపోజ్ ఇందాక అడిషన్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒక నేమ్ అండ్ ఏజ్ అనేది తిరుగుతాం. పబ్లిక్ అనేది ఏమంటే పబ్లిక్ ఖచ్చితంగా పబ్లిక్గా ఉండాలి, ఎందుకంటే మనం బయట నుంచి విజిబిలిటీ ఉండాలి కాబట్టి మెథడ్ నేమ్ ఖచ్చితంగా పబ్లిక్ ఉండాలి. ఎందుకంటే బయటికి విజిబిలిటీ అంటే బయట మీన్స్ క్రోమ్ నుంచి మనం క్రోమ్కి రెస్పాన్స్ రిటర్న్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా పబ్లిక్ అనేది ఉండాలి స్ట్రింగ్. సో సర్వీస్ 1 అనుకున్నాం దీన్ని, సర్వీస్ 1. సో ఈ సర్వీస్ 1లో ఏమంటే ఇప్పుడు మనం డేటాని తీసుకుంటున్నాం, ఇన్పుట్ని సెండ్ చేస్తున్నాం. ఎక్కడి నుంచి? క్రోమ్ నుంచి మనం ఇన్పుట్ని సెండ్ చేస్తున్నాం. సో ఇన్పుట్ని సెండ్ చేయాలంటే యూజింగ్ ఫస్ట్ టైప్ నేను చెప్తున్నా, యూజింగ్ పాత్ వేరియబుల్. పాత్ వేరియబుల్ అనేది ఏంటంటే ఒక టైప్
దానికి మనం ఇన్పుట్ తీసుకోవడానికి, క్రోమ్ నుంచి ఇన్పుట్ సెండ్ చేయడానికి, దానికి మన రెస్ట్ వెబ్ సర్వీస్కి. సో పాత్ వేరియబుల్ స్ట్రింగ్ నేమ్. సో ఇక్కడ చూసామంటే స్ట్రింగ్ నేమ్ కామా అగైన్ పాత్ ఇంట్ ఏజ్. సో ఇది ఉంది. ఇప్పుడు రిటర్న్ స్ట్రింగ్ రిటర్న్ టైప్ కాబట్టి నేను ఏం చేస్తానంటే నేమ్ ప్లస్ ఇక్కడ గ్యాప్ తీసుకొని ఏజ్. సో ఏజ్ అనేది ఇచ్చాం. సో ఇక్కడ బాగానే ఉంది. రిక్వెస్ట్ పాత్ వేరియబుల్ యూజ్ చేసి మనకి డేటాని సెండ్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏంటంటే మనం యూఆర్ఎల్ అనేది స్పెసిఫై చేయాలి. సో యూఆర్ఎల్ నేను ఏం చేస్తున్నానంటే సర్వీస్ మన ఇష్టం వచ్చిన యూఆర్ఎల్ అనేది పెట్టుకోవచ్చు. కాకపోతే ఇది సర్వీస్ 1 కాల్ చేస్తున్నాం కాబట్టి సర్వీస్ 1 అనే యూఆర్ఎల్ ఇచ్చి స్లాష్. సో మనం ఏదైతే వేరియబుల్స్కి డేటా అనేది సెండ్ చేస్తున్నామో దాన్ని ఏం చేయాలంటే మనం పాత్ ఈ ఫ్లవర్ బ్రాకెట్స్లో ప్లేస్ చేయాలి. సో నేమ్ కాబట్టి నేమ్, నెక్స్ట్ ఏజ్. దీన్ని మొత్తం ఏం చేయాలంటే మనం డబుల్ కోట్స్లో పెట్టాలి. సో ఇక్కడ ఏమరంటే ఈ సర్వీస్ 1 అనేది ఏమరంటే యూఆర్ఎల్. సో ఇది ఎందుకంటే మనం సర్వీస్ని కాల్ చేయడానికి. నెక్స్ట్ ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్స్లో ఉండేది ఏమరంటే మనం డేటాని పాస్ చేయడానికి. సో మన ఇన్పుట్ని పాస్ చేయడానికి ఎక్కడి నుంచి, దీని నుంచి, క్రోమ్ నుంచి. సో ఫస్ట్ ఇప్పుడు మనం చేంజెస్ చేసిన తర్వాత ఏంటంటే సర్వర్ని స్టాప్ చేయాలి. సో సర్వర్ని స్టాప్ చేసి అగైన్ రన్ చేస్తున్నా. స్టార్ట్ రన్నింగ్. ఎవ్రీ టైం మనం చేంజెస్ చేసినప్పుడు ఏంటంటే సర్వర్ని స్టార్ట్ చేయాలి. సో ఇప్పుడు అగైన్ సర్వర్ స్టార్ట్ అయింది. ఇక్కడ సర్వీస్ 1 ఇక్కడ బ్రాకెట్ అనేది అప్పుడే మిస్ అయింది. సో సర్వర్ అనేది స్టార్ట్ కదా ఎర్రర్ వచ్చి. సో ఇప్పుడు స్టార్ట్ చేశాను. యూఆర్ఎల్ రాంగ్ వేలో ఇచ్చినా కానీ ఎర్రర్ అనేది వస్తుంది. సో ఇప్పుడు స్టార్ట్ అయింది సర్వర్ అనేది. సో నౌ క్రోమ్కి వెళ్తున్నా. ఎడ్జ్ కదా మన ఇందాక ఎడ్జ్. సో ఎడ్జ్కి వెళ్ళి సో ఇప్పుడు మనం కాల్ చేయాల్సిన యూఆర్ఎల్ ఇది సర్వీస్ 1 ఇప్పుడు నేమ్ అనేది ఇవ్వాలి ఎందుకంటే పాత్ వేరియబుల్. సో ఇక్కడ నేను ఏమిస్తున్నానంటే రాకేష్ అనే నేమ్ ఇస్తున్నా కోలన్ ఏజ్ 20 అనేది ఇస్తున్నా. సో ఇక్కడ చూసామంటే రాకేష్ 20 ఇదేంటంటే అతని నేము, ఇది రాకేష్ ఏజ్. సో ఇప్పుడు ఇంకొక టైప్ చూసాం. ఫస్ట్ టైప్ మనం చూసాం ఏది డేటాని సెండ్ చేయడానికి, ఎక్కడి నుంచి ఇన్పుట్ని ఇవ్వడానికి, ఎక్కడి నుంచి క్రోమ్ నుంచి మన వెబ్ సర్వీస్కి అదే రెస్ట్ సర్వీస్కి ఇన్పుట్ ఇవ్వడం ఎలా అని చూసాం. నెక్స్ట్ ఈ పాత్ వేరియబుల్లోనే డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి మనం ఇన్పుట్ని ఇవ్వడానికి. సో ఇది ఒక మెథడ్. సో అదేవిధంగా నెక్స్ట్ మెథడ్ చూద్దాం. నెక్స్ట్ టైప్ Ctrl+V. సో దీన్ని ఏం చేస్తానంటే సర్వీస్ 2గా చేస్తా. ఈ మెథడ్ నేను సర్వీస్ 2. దీంతోపాటు నేను ఏం చేస్తానంటే ఇది ఎక్కడి నుంచి సర్వీస్ 1, ఇది సర్వీస్ 1 నుంచి వచ్చింది కాల్ మనకు తెలియాలి కదా, మన పాటికి మనం చేసుకుంటా అంటే రాదు కదా. సో అందుకని సర్వీస్ 1 అని పెట్టా. సో ఇక్కడ ఏదైతే రిటర్న్ టైప్ ఉందో దాన్ని ఇక్కడ సర్వీస్ 2 కాబట్టి దీన్ని సర్వీస్ 2 చేస్తున్నా. నెక్స్ట్ పాత్ వేరియబుల్. ఈ పాత్ వేరియబుల్లో ఇందాక మనం ఏం చేసాం, నేమ్ ఏజ్ అనేది చూసాం. సో ఇది మనకి ఇంకా నీట్గా అండర్స్టాండ్ అవ్వాలంటే దీన్ని ఏం చేస్తామంటే ఈ విధంగా నేమ్కి ముందు నేమ్ ఏజ్. సో ఈ విధంగా తీసుకున్నా. ఇప్పుడు సర్వర్ని స్టాప్ చేస్తున్నా. సర్వర్ని స్టాప్ చేసి ఏం చేస్తున్నా, అగైన్ రన్ చేస్తున్నా. ఎవ్రీ టైం మనం చేంజెస్ అయినప్పుడు ఏంటంటే సర్వర్ని స్టార్ట్ చేయాలి. సో ఇప్పుడు దీనికి వస్తున్నా ఎడ్జ్కి. సో రిఫ్రెష్ సర్వీస్ 1, ఎందుకంటే ఇంతకుముందు మనం ఇక్కడ సర్వీస్ 1ని కాల్ చేస్తున్నాం, ఇప్పుడు మనం సర్వీస్ 2ని కాల్ చేయాలి. సో
సర్వీస్ టు నేమ్ రాకేష్ ఏజ్. సో ఇప్పుడు సర్వీస్ 2 నుంచి కాల్ అయింది ఇక్కడ చూసామంటే. సో సర్వీస్ 2 నుంచి ఇప్పుడు ఏం చేసాం, 2 వేస్లో మనం ఎలా ఇన్పుట్ ఇవ్వాలో చూసాం ఇక్కడ పాత్ వేరియబుల్ యూజ్ చేసి. ఇప్పుడు థర్డ్ టైప్ చూద్దాం. సో దీన్ని నేను కొంచెం పెద్దది చేస్తాను. సో రిక్వెస్ట్ లేదా దీన్ని పైన అయితే కాపీ చేసుకుంటాను, కిందకి కాపీ పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసాను. నెక్స్ట్ ఇది సర్వీస్ 3. సో సర్వీస్ 3 చేసాను. ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇప్పుడు దీంట్లో మనం ఏమంటే ఇందాక నేమ్ అని పెట్టాం, ఏజ్ అని పెట్టాం. సో అదేవిధంగా నేమ్ ఏజ్. సో ఇది ఉంది. సో ఇక్కడ పాత్ వేరియబుల్ దగ్గర నేను ఏం చేస్తున్నానంటే నేమ్ అని స్పెసిఫై చేస్తున్నా. అదేవిధంగా పాత్ వేరియబుల్ దగ్గర ఏజ్ దీన్ని కోర్స్లో పెట్టాలి. సో ఇప్పుడు సర్వీస్ 3 అనేది స్టార్ట్ అయింది, కాల్ అయింది. సో ఇప్పుడు మళ్ళీ అగైన్ సర్వర్ని స్టార్ట్ చేయాలి. సో సర్వర్ అనేది స్టార్టెడ్ సక్సెస్ఫుల్లీ. సో ఇప్పుడు ఏం చేస్తానంటే అగైన్ క్రోమ్కి వస్తున్నా. క్రోమ్కి వచ్చి ఏం చేస్తున్నా, సర్వీస్ ఈ ఏజ్ అనేది రిమూవ్ చేస్తున్నా. సర్వీస్ 3 కదా మనం కాల్ చేస్తున్నాం. సో సర్వీస్ 3 సారీ ఒక నిమిషం, నేను ఇక్కడ నేమ్ అనేది చేంజ్ చేయడం మర్చిపోయా. సో ఇప్పుడు అగైన్ సర్వర్ స్టాప్ చేసి స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ స్టాప్ చేస్తున్నా, అగైన్ రన్ చేసా. సర్వర్ అనేది రన్ అయింది. సో ఇప్పుడు రిఫ్రెష్ చేస్తాను. ఇప్పుడు చూసామంటే సర్వీస్ 3 అనేది వచ్చింది. సో పాత్ వేరియబుల్ వచ్చేసి 3 వేస్లో ఎలా ఇన్పుట్ ఇవ్వాలో చూసాం. నౌ ఫోర్త్ మెథడ్ చూద్దాం. సో సేమ్ థింగ్, కాపీ పేస్ట్. ఇదేంటంటే సర్వీస్ 4 నేమ్ రిమూవ్ చేసా, ఏజ్ రిమూవ్ చేసా. ఈ సర్వీస్ 4 కాబట్టి ఇది 4గా చేంజ్ చేసా. నెక్స్ట్ పాత్ వేరియబుల్ ఏం చేస్తున్నానంటే సేమ్ ఇందాక నేమ్ అని ఇచ్చాను, ఇప్పుడు నేమ్ ఈక్వల్ టు నేమ్ డబుల్ కోట్స్. అదేవిధంగా పాత్ వేరియబుల్లో నేమ్ ఈక్వల్ టు ఏజ్. సో ఇది అనదర్ మెథడ్. సో అగైన్ నేను ఏం చేస్తానంటే దీనికి సర్వర్ అనేది స్టాప్ చేయాలి. సర్వర్ స్టాప్ చేసా. సో అగైన్ రన్ చేసా, సర్వర్ రన్ అవుతుంది. సో ఇక్కడికి వచ్చి సర్వీస్ 4 కాబట్టి సర్వీస్ 4ని కాల్ చేసాను. సో ఇక్కడ చూసామంటే సర్వీస్ 4 అనేది కాల్ అయింది. సో ఇంకొక టైప్ చూసాం. నెక్స్ట్ ఫిఫ్త్ టైప్ సేమ్ అదేవిధంగా పేస్ట్ చేసా. సర్వీస్ 5 నేను చేస్తానంటే ఇది పేస్ట్ చేసేస్తాను. ఇక్కడ ఈ టైం కష్టంగా ఉంది. సో ఇది ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే సేమ్ పైన ఉన్న నేమ్ వదిలి ఏం చేస్తానంటే వాల్యూ ఈక్వల్ టు నేమ్.
దీన్ని ఫోర్స్ క్లోజ్ చేశాను. సో ఇక్కడ కూడా వాల్యూ ఈక్వల్ టు ఏజ్, ఇది అనదర్ టైప్. సో అదే సర్వర్ స్టాప్ చేస్తున్నా, రన్ చేస్తున్నా, సర్వర్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే సర్వీస్ 5. సో సర్వీస్ 5 నుంచి కాల్ అనేది వచ్చింది. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ వేస్. ఇంకా డిఫరెంట్ వేస్ కూడా ఉన్నాయండి. నేను ఇక్కడ కొన్ని మోస్ట్ వైడ్లీ యూజ్డ్ చెప్పాను. సో ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ వాల్యూ ఈక్వల్ టు నేమ్ ఈ విధంగా పెట్టాను. సపోజ్ ఇక్కడ నేను వేరియబుల్ నేము, ఇక్కడ డిఫరెంట్ నేమ్. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేమ్ బదులు నేను ఏం ఇచ్చానంటే ఫస్ట్ నేమ్ అనేది ఇచ్చా. సో ఇక్కడ ఫస్ట్ నేమ్, ఇప్పుడు చూడండి ఏమవుతుంది అనేది. ఇక్కడ నేను ఫస్ట్ నేమ్ బదులు ఫస్ట్ నేమ్ అని ఇచ్చానంటే ఇక్కడ ఈ యూఆర్ఎల్ ఏదైతే మనం స్పెసిఫై చేస్తామో అదే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఒకవేళ ఇక్కడ మనం స్ట్రింగ్ అంటే వేరియబుల్ నేమ్ డిఫరెంట్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఏదైతే పాత్ వేరియబుల్ దేనికి మ్యాప్ చేయాలనుకుంటుందో దానికి మనం ఆ నేము ఇక్కడ ఇవ్వాలి. సో ఇక్కడ ఫస్ట్ నేమ్ అని ఇచ్చానంటే ఎర్రర్ వచ్చింది చూడండి. సో దానికి మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ నేమ్ ఉంది కాబట్టి యూఆర్ఎల్ ఏదైతే ఉందో దాన్నే ఇస్తాను. స్టార్ట్ చేస్తాను. సారీ, ఇందాక నేను సర్వర్ స్టార్ట్ చేయకుండానే మీకు చూపించాను అనుకుంటా. ఒక్క నిమిషం. ఫస్ట్ నేమ్. సో అగైన్ సర్వర్ స్టార్ట్ చేస్తున్నా, రన్ చేస్తున్నా. ఓకే, క్లిక్ ఆన్ ఓకే. నెక్స్ట్ సర్వర్ అనేది స్టార్ట్ అయింది. సో ఇప్పుడు రిఫ్రెష్ చేస్తున్నా. సో ఇక్కడ చూసామంటే ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ స్టేటస్ 500 అంటే మనం అనేది ఇక్కడ మిస్ మ్యాచ్ వేరియబుల్ నేమ్ అది మ్యాప్ అవ్వడం లేదు సరిగ్గా. సో అది ప్రాబ్లం. సో అందుకే ఏం చేస్తున్నానంటే ఫస్ట్ అనేది రిమూవ్ చేస్తాను. సో ఫస్ట్ రిమూవ్ చేసిన తర్వాత ఏం చేస్తానంటే అగైన్ సర్వర్ అనేది స్టాప్ చేస్తా, రన్ చేస్తా. ఇప్పుడు సర్వర్ రన్ అవుతుంది. నెక్స్ట్ రిఫ్రెష్ చేస్తాం. ఒక్క నిమిషం, సర్వర్ సరిగ్గా స్టార్ట్ అవ్వాలి. సో ఇక్కడ చూసానంటే సర్వీస్ 5 రాకేష్ 20. సో ఇప్పుడు ఇది కరెక్ట్గా కాల్ అయింది. సో ఇప్పుడు అర్థమైందా, ఇక్కడ యూఆర్ఎల్ ఏదైతే నేమ్ ఇస్తామో అదే మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. సో లాస్ట్ ఇప్పుడు ఈ 3 అబ్జర్వ్ చేశారంటే ఈ 3 సేమే. ఏమనంటే నేమ్ ఈక్వల్ టు నేమ్, వాల్యూ ఈక్వల్ టు నేమ్. ఈ విధంగా వాటిని ఈ యూఆర్ఎల్ ఏదైతే ఉందో దాన్ని మ్యాప్ చేయడానికి మనం ఇక్కడ ఇచ్చాం అంతే. దాన్ని నేమ్ ఈక్వల్ టు నేమ్ అని ఇచ్చుకోవచ్చు, వాల్యూ ఈక్వల్ టు నేమ్ అని ఇచ్చుకోవచ్చు. అది మన ఇష్టం బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్. సో ఇది ఒక మెథడ్, ఒక వే ఏది క్రోమ్ నుంచి ఇన్పుట్ని పాస్ చేయడానికి. సో నా సెకండ్ మెథడ్ చూద్దాం. సెకండ్ మెథడ్ చూసే ముందు ఏం చేస్తానంటే ఒక క్లాస్ అనేది క్రియేట్ చేస్తా. అగైన్ ఒక జావా ఫైల్ అనేది క్రియేట్ చేస్తా. సో దాన్ని ఏమేమి ఇస్తానంటే కంట్రోలర్ 2. సో ఇప్పుడు కంట్రోలర్ 2 అనేది క్రియేట్ చేశాను. సేమ్ ఇందాకలాగానే మనం ఏం చేస్తున్నాం అంటే దీన్ని రెస్ట్ కంట్రోలర్గా క్రియేట్ చేస్తున్నాం కాబట్టి రెస్ట్ కంట్రోలర్ అని అనోటేట్ చేస్తాను. నెక్స్ట్ ఒక సర్వీస్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి, రిక్వెస్ట్ మ్యాపింగ్ చేసాం. సో ఇప్పుడు ఒక సర్వీస్ అనేది క్రియేట్ చేయాలి. దానికి ఏం చేస్తున్నాం, పబ్లిక్ స్ట్రింగ్ ఏం చేస్తున్నాం సర్వీస్ 1. సేమ్ ఇందాకలాగానే ఇక్కడ ఎస్ అనేది క్యాపిటల్ పెట్టాలి. స్ట్రింగ్ నేమ్ ఇంట్ ఏజ్. ఏం రిటర్న్ చేస్తున్నానంటే సర్వీస్ 1. సో సర్వీస్ 1 అనేది రిటర్న్ చేస్తున్నా. సో
ఇక్కడ ఏమరా అంటే సెకండ్ మెథడ్ మనం ఏం యూజ్ చేస్తామంటే రిక్వెస్ట్ పరం. రిక్వెస్ట్ పరం. సో రిక్వెస్ట్ ఫారం అనేది సెకండ్ టైప్. సో ఈ రిక్వెస్ట్ ఫారం అనేది సెకండ్ వే, దీనికి సెకండ్ మెథడ్. ఐ మీన్ డేటా అనేది ఇన్పుట్ అనేది క్రోమ్ నుంచి ఇవ్వడానికి. సో ఇంటూ ఇక్కడ ఏం చేస్తానంటే రిక్వెస్ట్ ఫారం. సో సెకండ్ వే చూస్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే రిక్వెస్ట్ మ్యాపింగ్లో మనం ఏం చేయాలి, యూఆర్ఎల్ అనేది సెట్ చేయాలి. సో యూఆర్ఎల్ ఏమి ఇస్తున్నాం, ఈ సర్వీస్ నేమ్ ఇద్దాం సర్వీస్ 1. సో సర్వీస్ 1 కాబట్టి యూఆర్ఎల్ నేమ్ సర్వీస్ 1 ఇచ్చాను. సో ఈ సర్వర్ స్టాప్ చేస్తున్నా, దీన్ని లార్జ్ స్క్రీన్ చేస్తున్నా. సో రన్ చేసిన తర్వాత క్రోమ్కి వెళ్తున్నా. సో ఈ క్రోమ్కి వచ్చిన తర్వాత ఏమంటే ఇంతకుముందు మనం పాత్ వేరియబుల్ యూజ్ చేసి ఇచ్చాం, కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం, ఒక రిక్వెస్ట్ ఫారం యూజ్ చేసి ఇస్తున్నాం. సో దానికి ఏం చేయాలంటే మనం ఏదైనా యూజింగ్ రిక్వెస్ట్ ఫారం మనం డేటాని పాస్ చేయాలంటే దానికి వే ఏమంటే మన యూఆర్ఎల్ తర్వాత లాస్ట్ క్వశ్చన్ మార్క్ నేమ్ ఈక్వల్ టు రాకేష్ అండ్ ఏజ్ ఈక్వల్ టు 20 అని సెట్ చేస్తాం. సో ఇక్కడ చూసారంటే సర్వీస్ 1 కాల్ అయింది, చూసారా, సర్వీస్ 1 నేమ్ ఈక్వల్ టు రాకేష్ అండ్ ఏజ్ ఈక్వల్ టు 20. సో ఇక్కడ చూసారంటే రాకేష్ అండ్ ఏజ్. సో ఈ క్వశ్చన్ మార్క్ నుంచి దీన్ని ఏమంటారంటే క్వరీ స్ట్రింగ్ అంటాం. సో యూజింగ్ క్వరీ స్ట్రింగ్ మనం ఇన్పుట్ అనేది ఇస్తున్నాం, ఎక్కడి నుంచి, క్రోమ్ నుంచి, దానికి ఒక సర్వీస్కి. సో ఇది సెకండ్ టైప్లో, సెకండ్ మెథడ్లో ఫస్ట్ వే ఆఫ్ గివింగ్ ఇన్పుట్. సో అదేవిధంగా సేమ్ దాన్ని కాపీ చేస్తున్నా, పేస్ట్ చేస్తున్నా. ఇప్పుడు సర్వీస్ 2 సో సర్వీస్ 2 రిక్వెస్ట్ ఫారంలో నేను ఏం చేస్తున్నానంటే సేమ్ ఇందాకలాగానే నేమ్ మెన్షన్ చేయనా, అదేవిధంగా స్పెసిఫై చేశాను. సో సర్వర్ స్టాప్ చేస్తున్నా, అగైన్ రన్ చేస్తున్నా. రన్ చేసి ఏం చేస్తున్నా, ఇప్పుడు దీనికి వెళ్తున్నా, లోకల్ హోస్ట్ అంటే క్రోమ్కి వచ్చా. సో క్రోమ్లో ఏం చేస్తున్నా అంటే రిఫ్రెష్ చేస్తున్నా. సారీ, దానికన్నా ముందు మనం ఏం చేయాలంటే ఇక్కడ సర్వీస్ 2ని కాల్ చేయాలి. సో సర్వీస్ 2ని కాల్ చేసాం. సో సర్వీస్ 2 నుంచి రెస్పాన్స్ వచ్చింది, చూసారా. సో అదేవిధంగా ఇప్పుడు థర్డ్ వే సేమ్ దాన్ని పేస్ట్ చేస్తున్నా. సర్వీస్ 3 సేమ్ ఇందాకలాగా నేమ్ ఈక్వల్ టు నేమ్, ఏజ్ ఈక్వల్ టు నేమ్ ఈక్వల్ టు ఏజ్. సో ఇది సర్వీస్ 3 కాబట్టి సర్వీస్ 3 సర్వర్ స్టార్ట్ చేస్తున్నా. క్రోమ్కి వచ్చా, సర్వీస్ 3 కాబట్టి సర్వీస్ 3ని కాల్ చేశాను. సో సర్వీస్ 3 అనేది కాల్ అయింది. సో ఇది ఇంకో థర్డ్ వే. సో అదేవిధంగా సేమ్ పేస్ట్ చేస్తున్నా. సర్వీస్ 4 కాల్ చేస్తున్నమాట. సర్వీస్ 4 ఇక్కడ వాల్యూ ఈక్వల్ టు నేమ్ క్లోజ్, ఇక్కడ వాల్యూ ఈక్వల్ టు ఏజ్ క్లోజ్. సో సేవ్ చేసా, సర్వర్ స్టార్ట్ చేసా, సర్వర్ స్టార్ట్ అయింది. సో
సర్వీస్ 4. సో, సర్వీస్ 4 నుంచి సర్వీస్ 4ని కాల్ చేస్తే రెస్పాన్స్ అనేది వచ్చింది. సో, ఇప్పుడు అర్థమైంది. సో, నేను ఇంతటితో స్టాప్ చేస్తున్నా వీడియో. సో, ఇంగా వేరే ఇంకొక మెథడ్ ఉంది. అదేమంటే రిక్వెస్ట్ బాడీ యూజ్ చేసుకొని అండ్ రిక్వెస్ట్ హెడర్ యూజ్ చేసుకొని కూడా మనం కాల్ చేయొచ్చు. కాకపోతే రిక్వెస్ట్ బాడీ అనేది ఏమిరా అంటే మనం పోస్ట్ మెథడ్‌ని బై డిఫాల్ట్‌గా క్రోమ్ ఏందిరంటే దానికి ముందు మీకు చెప్పాలి. క్రోమ్ ఏందిరంటే బై డిఫాల్ట్‌గా గెట్ అనే మెథడ్‌ని యాక్సెస్ చేస్తుంది. అంటే బై డిఫాల్ట్ గెట్ అనే మెథడ్ ఉంటుంది. గెట్ అనే మెథడ్ యూజ్ చేసి మాత్రమే మనం క్రోమ్‌లో డేటా అనేది పాస్ చేయొచ్చు. బై డిఫాల్ట్ గెట్ ఉంటుంది. అండ్ ఈ పోస్ట్ పుట్ డిలీట్ అనేది మనం యూజ్ చేయలేం. దేంట్లో క్రోమ్‌లో. ఈ గెట్ అనే మెథడ్ మాత్రం యూజ్ చేయొచ్చు. క్రోమ్ యూజ్ చేసి. ఇవి కిందున్న 3 మనం యూజ్ చేయలేం. సో, ఇవి ఎలా యూజ్ చేయాలని మనకు డౌట్ రావచ్చు. సో, ఇవి యూజ్ చేయడానికి మనం ఏరా అంటే ఒక టూల్ వాడతాం. ఆ టూల్ నేమ్ ఏరా అంటే పోస్ట్ మ్యాన్. సో, ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ కమింగ్ వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడి దాకా అర్థమైందని అనుకుంటున్నా. ఇది నా ఫస్ట్ వీడియో. మాక్సిమం అర్థమయ్యేట్టుగానే చెప్పినాను. బట్ అర్థమైందో లేదో అనేది నాకు తెలీదు. సో, మీరే చెప్పాలి అర్థమైందా లేదా అనేసి. సో, ఇంతటితో ఎండ్ చేస్తున్నా. నెక్స్ట్ టాపిక్స్ కూడా ఫర్దర్‌గా డివైడ్ చేస్తా. సో, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్. ఒకవేళ అర్థం కాకపోతే తిట్టుకోవద్దండి ఏంది ఇట్లా చేశాడనేసి. సో, ఇంతటితో స్క్రీన్ రికార్డింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నా.